యూత్ డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ విద్యార్థులను నిరుద్యోగులను నమ్మించి మోసం చేసిందని విరుచుకుపడ్డారు బీఆర్ఎస్ నాయకులు. ఈ నెల 18న సరూర్ నగర్లో నిర్వహించనున్న యువ సంగ్రామ సదస్సు పోస్టర్ను ఎన్ శుభప్రద్ పటేల్ అమరవీరుల స్తూపం వద్ద పోస్టర్ విడుదల చేశారు. ఈ సదస్సుకు యువత పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ అమరవీరుల స్మారకం దగ్గర వికారాబాద్ కేంద్రంగా ఉన్నటువంటి స్మారకం దగ్గర నిరుద్యోగులతో కలిసి యువ సంగ్రామ సదస్సుకు సంబంధించినటువంటి గోడ పత్రికను ఆవిష్కరించడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు యువకులు విద్యార్థులు అందరూ కూడా పోరాటాలు చేసి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. గత ప్రభుత్వం 2,32,000 సంబంధించినటువంటి ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చింది. 1,60,000 పైచిలకు ఉద్యోగాలు ఇచ్చింది. మిగతా వివిధ నోటిఫికేషన్లు ఇచ్చి ఎగ్జామ్స్ కండక్ట్ చేసి వివిధ దశల్లో దాదాపు 40,000 నుండి 50,000 ఉద్యోగాలు ఆ రోజు ఇచ్చింది. ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల్లో ముందు మే 8, 2023న ప్రియాంక గాంధీని తీసుకొని వచ్చి సరూర్ నగర్ స్టేడియంలో తెలంగాణలో కేసీఆర్ గారు ఉద్యోగం తీస్తే నేను నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు 1 సంవత్సరంలో ఇస్తానని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చారు. వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టిరు. కానీ ఈరోజు దాదాపు 31 నెలలు కావస్తున్నా కానీ ఇంకా ఒక 4-5 నెలలు అయితే 3 సంవత్సరాల కాల పరిమితి అయిపోతుంది. కానీ వీళ్ళు ఇప్పటి వరకు ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు కేవలం ఉద్యోగాలు ఇచ్చింది 11,000 చిల్లర మాత్రమే.